యూట్యూబ్ ఛానల్ ఇవాళ వ్లాగ్ మీ అందరికి అర్థమైపోయింది కదా. ఇట్స్ ఆల్ అబౌట్ హరిణి లంగా జాకెట్ కలెక్షన్స్. సో ఎప్పటి నుంచో అలా పెండింగ్ ఉంది, చేద్దాం అనుకుంటూ ఉన్నాను. మీ అందరికీ గుర్తుందా, నేను హరిణి ఫ్రాక్స్ కలెక్షన్ చేసినప్పుడు కూడా గివ్ అవే ఇచ్చాను. కానీ గివ్ అవే అనేది సెలెక్షన్ లైక్ ఎలా డిసైడ్ చేయాలన్నది అది పెద్ద టాస్క్ అండి. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మన ఛానల్ రెగ్యులర్గా ఎవరు ఫాలో అవుతూ మోస్ట్లీ నాకు ఎవరైతే ఎక్కువ కమెంట్స్ చేశారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ నుంచి నేను ఈ గివ్ అవే విన్నర్స్ని పిక్ చేయబోతున్నాను అనమాట. సో మీరు చేయాల్సింది అలా ఒకటే, ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను విన్నర్స్ని ఎలా పిక్ చేసుకుంటాను అని అంటే, ఆల్రెడీ మన ఛానల్ కొన్ని ఆల్మోస్ట్ 3 years పై నుంచి ఉంది కాబట్టి వాటిలో నాకు రెగ్యులర్గా మెసేజ్ చేసే వాళ్ళు కానివ్వండి, లేదంటే రెగ్యులర్గా కమెంట్స్ చేసేవాళ్ళు కానివ్వండి, నా ప్రతి వీడియో చూసేవాళ్ళు కానివ్వండి, అందులో నుంచి నేను పిక్ చేయబోతున్నాను. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, కింద నేను డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇస్తానన్నమాట. మెయిల్ ఐడిలో మీ డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో నేను ఓవరాల్గా ఒక 5 or 10 విన్నర్స్ అని అనుకుంటున్నాను. సో ఆ విన్నింగ్ కూడా ఎవరు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చేస్తాను, ఇంక్లూడింగ్ వాళ్ళ డీటెయిల్స్తో సహా. పాసిబుల్ అయితే వాళ్ళతో మాట్లాడి మనం లైక్ హౌ వి డిడ్ ఫర్ ద ఫ్రాక్స్ గివ్ అవే అలా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి కదా అండి, గివ్ అవే ఇచ్చేయండి, ఇన్ని ఉందుకండి అనేసి అని అంటూ చాలామంది ఉంటారు. కొన్ని ఏంటంటే మనం పిల్లలు గుర్తుగా లైక్ కొన్ని ఏళ్ళైనా కూడా తర్వాత అరే ఇది నీ చిన్నప్పటిదని అలా చెప్తాం కదా, అలా కొన్ని స్పెషల్ ఉన్నవి నాకు ఉంచుకోవాలనిపిస్తుంది. తర్వాత మిగతావి ఇప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే, హరిణి దగ్గర లైక్ చిన్నప్పటి నుంచి చాలా ఉన్నాయి లంగా జాకెట్స్. వాటిలో ఇప్పుడు హరిణికి ఉపయోగపడేవి ఉంచేసి రిమైనింగ్వి తీద్దాము, ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి ఇద్దాము. అండ్ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు మాకు పంపించండి అని చెప్పి. సో ఒకరికి ఒకరు పంపించకపోతే మళ్ళీ అది కూడా కమెంట్ చేస్తారు, మీరు మాకు ఇవ్వలేదు అట్లా అని. అన్నీ ఇచ్చే అన్నీ నా దగ్గర లేవండి, ఉన్న వాటిలో నేను సెట్ చేసి ఇస్తాను కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకి శ్రావణ మాసం అండ్ పండగలు ఇక్కడి నుంచి మొదలైపోతాయి కాబట్టి అతే నాకు యానివర్సరీకి గిఫ్ట్ చేసిన పైతాని శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. సో దానికోసం ప్రత్యేకంగా పిల్లలకైతే ఏం కుట్టించట్లేదు, ఎందుకంటే వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. అండ్ ఇది మనం 1 or 2 times వేసాక తర్వాత పక్కకు పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఇప్పట్లో వాడము ఏదైనా స్పెషల్ అకేషన్స్ తప్పించి. సో ఎందుకు దీని మీద ఇన్వెస్ట్ చేయడం, అలా పక్కకి పెట్టేద్దామని చెప్పి ఈసారి నేను కుట్టించట్లే. వీటిలోంచి ఏమైనా తీద్దామని తీసినప్పుడే వచ్చిన ఐడియాకి ఈ వీడియో చేద్దాము, మీ అందరికి కూడా పంపిద్దాము అనేసి వచ్చిన థాట్. సో ఇక్కడ ఉంటే ఒక లుక్ వేసుకోండి, అన్నీ ఇలా పరిచి పెట్టాను. ఇందులో మోస్ట్లీ అన్నీ ఒక 1 time మోస్ట్లీ ఒక 2-3 times వేసుకున్నట్టుంది. రిమైనింగ్ అన్నీ అలా పెట్టేసి ఉంచాము. అండ్ కొన్ని నేను ఏం చేశానంటే, నా చీరలు ఉంటాయి కదా, ఆ చీరలతోటి కుట్టించాను. లైక్ ఇదిగోండి, వదినమ్మ టైంలో నేను వేసుకున్న శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్తో కొన్ని ఇట్లా సింపుల్గా కుట్టించాను. ఎందుకంటే ప్రతిదీ మనము స్పెషల్గా కుట్టించాలంటే చాలా బడ్జెట్ అవుతుందని చెప్పి కొన్ని ఉన్న శారీస్ తోటి ఇట్లా సింపుల్గా కుట్టించేసాను. పిల్లలకి వేయడానికి ఈజీగా ఉంటుంది, క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని ఇలా కుట్టించాను అనమాట. సో వీటిలో నుంచి ఎన్ని 10 or 5 అయితే అనుకున్నాను, బికాజ్ తీసేదాన్ని బట్టి ఐల్ డిసైడ్ ద కౌంట్. హవెవర్ నేను ఇచ్చేటప్పుడు గివ్ అవే విన్నర్స్ అని చెప్పి మా వాడు పడుకోవడానికి గొడవ చేస్తూ ఉన్నాడు. హవెవర్ నేను పంపించేటప్పుడు గివ్ అవే విన్నర్ అని చెప్పి వీడియో చేస్తాను కాబట్టి అది కూడా చూడండి, ఇది కూడా గివ్ అవేలో ఇస్తాను. బికాజ్ హరిణికి ఇది చిన్నగా అవుతుంది కానీ చాలా బాగుంది, ఎందుకంటే నేను అలా అంత జాగ్రత్తగా నీట్గా మెయింటైన్ చేస్తాను కాబట్టి. సో మీకు అట్లీస్ట్ ఒక 1 time వేసుకోవడానికి ఉపయోగపడ్డా సరిపోతుంది కదా. సో ఇవి నేను గివ్ అవే కొన్ని ఇస్తాను ఇందులోంచి. సో ఇప్పుడు ఆ హరిణివి అయితే చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను శారీస్తో రీస్టిచ్ చేయించింది వార్డ్రోబ్ టాక్స్ దగ్గరే. సో ఇది కూడా మీకు గుర్తుంటే నేను లాస్ట్ ఇయర్ రాఖీకి వేసినట్టున్నా. మ్యాక్సిమం కుదిరినవన్నీ పిక్స్ వేస్తాను చూడండి. ఇది కూడా నేను శారీతోనే కుట్టించా. సో ఇలా సింపుల్గా కుట్టిస్తే చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసేయచ్చు. ప్రతిదీ మనం ట్రెడిషనల్గా అంత గ్రాండ్గా అవసరం లేదు కదా. సో ఇలా ఉంటుంది చూడండి బ్లౌజ్. సో ఇలా ఇది లెహెంగా, ఇది కూడా నేను శారీతోనే కుట్టించేసాను.
ఇలా కొన్ని శారీస్ అన్నీ మా హరిణి పాపకి ఆడపిల్ల ఉన్న వాళ్ళకి ఇలా ఉపయోగపడతాయి. సో మీకు ఈ లెహెంగా జాకెట్ చూసినా ఒకటి గుర్తొస్తుంది, నేను ఎప్పుడో వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్న శారీ అన్నమాట. ఇది ఏ ఇయరో గుర్తులేదు, మేధాంశ్ పుట్టక ముందు ఒక 2 years ముందు కట్టుకున్న శారీని ఇలా కుట్టించాను. బ్లౌజ్ ఇది దీనిది కాదు, ఇది వేరే ఒక కలంకారీ లెహెంగాది. కాకపోతే ఇట్లా రెండిటికి పనికొస్తుందని చెప్పి ఇలా, దీనికి బ్లౌజ్ వేరేది ఉంది. ఇది హరిని వేసుకుందా లేదా నాకు గుర్తులేదు, బట్ నాది ఈ చీర పిక్చర్ అయితే నేను వేస్తాను చూడండి. సో ఇలా పిల్లలకి కుట్టిస్తూ ఉంటా. ఇప్పుడే 4. కాకపోతే నేను ఏంటంటే ప్రతి పండగకి కుట్టించను, ఉన్నవే మ్యాక్సిమం వాడతాను. ఏదన్నా లైక్ ఇలా పెద్ద పండగ అనుకోండి, దివాళీ, దసరా, వరలక్ష్మి వ్రతం, వీటికైతే మ్యాక్సిమం కుట్టిస్తా. మిగతావన్నీ నేను మేనేజ్ చేస్తా. ఇది కూడా అసలు వేయలేదు, ఇది కూడా చీర నుంచే కుట్టించాను, ఇప్పుడు దాకా వేయలేదు. వేయాలి. మా పాప ఏంటో అసలు లంగా జాకెట్ అంటేనే పారిపోతుంది. సో అందుకే నేను ఇన్ని పెట్టుకునే బదులు కొన్ని గివ్ అవే ఇచ్చేస్తే నెక్స్ట్ టైం ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో దట్ నాకు ఒక ఐడియా ఉంటుంది ఇన్నే ఉంటాయని. ఇదైతే ఫ్యామిలీ నెంబర్ 1 షో చేసేటప్పుడు మాకు ఫ్యామిలీ కాంబో పంపించారనమాట ఇది. సో ఆ రోజు హరిని లేదా షోలో రాలేదు, ఆ రోజు పిల్లలు లేరు. సో దాని డ్రెస్ అన్నది వేయలేదు, ఇప్పుడు దాకా అలాగే ఉంది. ఇప్పుడు అప్కమింగ్ ఇవన్నీ వేయాలి. అందుకే నేను ఈసారి ఏం కుట్టించొద్దు, అప్కమింగ్ ఫెస్టివల్స్కి ఇవి వాడేద్దాం అనేసి అని అనుకున్నా. ఇది కూడా నా వదినమ్మలో సీరియల్లో చీరే. మన చీరలన్నీ పిల్లలకి ఇలా ఉపయోగపడతాయి. సో వీటిలో నేను మ్యాక్సిమం కొన్ని ఇచ్చేస్తాను కాబట్టి చూడండి. అండ్ వచ్చాక మీరు కనీసం లాస్ట్ టైం కూడా నేను ఫ్రాక్స్ ఇచ్చాను గివ్ అవేలో, తీసేసుకున్నారు. కనీసం రిసీవ్ అయిందా లేదా, వాళ్ళ పిల్లలకి వేశారా లేదా, ఒక పిక్చర్ కూడా పెట్టలేదండి నాకు. మంచిగా తీసేసుకున్నారు అందరూ. అట్లీస్ట్ నాకు ఒక మెసేజ్ పెట్టాలి కదా, వి రిసీవ్డ్ అండి, థ్యాంక్ యూ, పాపకి వేసామండి బాగుందని. ఒకరో ఇద్దరు పెట్టారు అంతే, అసలు మిగతా వాళ్ళు పెట్టలేదు. అవన్నీ కూడా మ్యాక్సిమం కాస్ట్లీ ఫ్రాక్సే కదా. సో ఇప్పుడు కాస్ట్లీయా కాదా అనేది పక్కకి పెడితే అట్లీస్ట్ నేను పంపించినందుకు చెప్పాలి కదా అనేసి అని అనుకున్నా. ఇది హరినికి భోగిపళ్ళప్పుడు హరినికి మేధాంష్కి సేమ్ వేసాము. సో వరలక్ష్మి వ్రతంకి నాది పైతాని శారీ కాబట్టి ఇదే వేద్దామా అనుకుంటున్నాను, పెయిరింగ్ అప్ విత్ అనదర్ ఎనీ ప్లెయిన్ బ్లౌజ్ ఆర్ సంథింగ్ చూడాలి. సో దీనికి ఈ బ్లౌజ్ అయితే శారీలో వచ్చిన దాంతోనే కుట్టించాము, శారీ తీసుకొని కుట్టించాము. ఇది పైతానిది, ఎక్కడ ప్యూర్ పైతానిది. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం శారీ అంటే మంగళ్యాన ఎక్కడో తీసుకున్నారు అత్తయ్య. శారీ తీసుకుని హరినికి మేధాంష్కి ఒక శారీలో కుట్టించారు. దీనికి నేను ఊరికే ఇట్లా ఒక ప్లెయిన్ బ్లౌజ్ చేయించాను, కొంచెం మరూన్లో, అంటే దేనితోటైనా పేరప్ చేసేలాగా, ఇట్లా గోల్డ్ అండ్ ఇట్లా ఎమరల్స్ వచ్చేలాగా. ఇది కూడా నాకు వార్డ్రోబ్ టాక్స్ వాళ్ళే చేశారనమాట బ్లౌజ్. ఐడియా నేను చెప్పాను. సో ఇది ఇప్పుడు ఇవ్వలేనండి, హరినికి ఇంకొక 1 or 2 times వేయాలి. ఎందుకంటే అసలు వేసుకోలేదు, ఒక్కసారి వేసుకుంది. అదే అంటున్నాను కదా, వేస్తే ఇప్పుడు ఏమంటారు ఈ పండగకి వేద్దాం అనుకుంటున్నాను అనేసి. అండ్ ఇది హరిని చిన్నప్పుడుది, ఎప్పుడో వరలక్ష్మి వ్రతానికే వేసుకుంది. ఇది కూడా నేను చూసి గివ్ అవే ఇస్తాను. ఇది ప్లీట్స్ ఇప్పితే వాడుకోవచ్చు, హైట్ వస్తుంది. మోస్ట్లీ లెహెంగాస్ మనం అలాగే పెడతాం కదా. ఇప్పుడు వచ్చాక అడగాలి నేను, ఇందులో నీకేమైనా కావాలా, ఏమన్నా తీసేద్దామా, వేసుకోవా అంటే అప్పుడు. లేదంటే నేను ఇచ్చే టైంకి ఇంకా సాడ్గా ఫేస్ పెడుతుంది అనమాట, ఏంటమ్మా నన్ను అడగాలి కదా అనేసి. సో ఇది బ్లౌజ్ అన్నీ చిన్నప్పుడువి, అంటే నేను ఎంత సేఫ్గా ఉంచితే అవి ఎంత బాగుంటాయి చూడండి, అలా అన్నమాట. ఇది కూడా ఏదో పేజ్ వాళ్ళు పంపించారు. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో శారీతో చేసిన లెహెంగా. సో చెప్పాను కదా, ఇప్పుడు ఇవన్నీ కుట్టించడానికి కూడా మనకి ఫ్రీగా ఏం కుట్టరు. లైక్ అందరు ఇప్పుడు కొలాబ్ అంటున్నాం, కానీ కొలాబ్ అయినా కూడా మహా అంటే ఇప్పుడు 100 రూపాయలు అయ్యే చోట ఒక 80 రూపాయలు 90 రూపాయలు తీసుకుంటారు, అంతేగాని ఫ్రీగా ఎవరు పని చేయట్లేదండి. మనమే ఫ్రీగా పని చేయము, ఇంకా వాళ్ళు ఎందుకు చేస్తారు. సో అలా ఇవన్నీ కూడా నేను డబ్బులు ఇచ్చి కుట్టించుకున్నవి. ఇది మా గుడ్డుది. సో ఇందాక ఒక శారీకి నేను వేరే బ్లౌజ్తో, ఒక లెహెంగాకి చీరతో కుట్టించిన లెహెంగాకి వేరే బ్లౌజ్తో పేరప్ చేశాను అన్నాను కదా, దీనికి కుట్టించిన బ్లౌజ్ ఇలా ఉండిందనమాట. సో మా హరిని కొన్ని డిజైన్స్ మెచ్చదేంటో, సో అలా దీనికి మ్యాచింగ్ వాళ్ళు మేధాంష్కి ఒక చిన్న కుర్తా కూడా కుట్టారు చూడండి, క్యూట్ ఉంది కదా. ఎప్పుడేస్తాడైనా ఇది, ఎప్పుడైనా ఇద్దరికి వేసి ట్విన్నింగ్ చేయాలి.
సో అలా ఎప్పుడైనా ఫోటోషూట్స్ చేసినప్పుడు నాకు మళ్ళీ మర్చిపోకుండా అటు ఇటు వెళ్ళకుండా ఉండాలని చెప్పి నేను ఇలా మడతలు వేసుకుంటాను అనమాట. అగైన్ ఇది కూడా శారీ నుంచి కుట్టిందే, కొన్ని నేను గివ్ అవేకి పంపించేస్తాను. సో ఇది చీరతో కుట్టింది, ఇది కూడా ఎప్పుడో కట్టిన చీర. ఇవన్నీ నా వదినమ్మ టైంలో శారీస్ అన్నమాట. హరిని చిన్నప్పుడు లెహంగా, దీని మీద బ్లౌజ్ ఓకే సపరేట్గా ఎక్కడో ఉన్నట్టుంది, చిన్నగా ఉండేది. మేము ప్లీటింగ్ కూడా ఇప్పేసాం, ఇప్పుడు పెద్దగా కూడా వస్తుంది. హరినికి నాకు సిమిలర్ ఉంటుంది ఈ లెహంగా, ఇది కూడా ఇచ్చేయాలి చూసి. ఇవన్నీ చెప్పేశాను కదా. అండ్ ఈ లెహంగా రీసెంట్గా హరిని మా టీవీలో స్కూల్ రీఓపెన్ ఒక ఎపిసోడ్ చేసింది, దానికి వేసుకుందనమాట. ఇది కూడా షార్ట్గా ఉండేది, నేను ప్లీట్స్ ఇప్పి ఇలా చేశాను. యాక్చువల్లీ ఇది లాంగ్ బ్లౌజ్, నాకు షార్ట్ బ్లౌజ్ లాగా కావాలని చెప్పి ఇలా పెప్పలం దానికి కుట్లు వేసేసాను చేతితోటి, ఎందుకంటే అది గోపిక గెటప్ వేసుకుంది, ఇక్కడ చూడొచ్చు మీరు. సో దానికోసం అని చెప్పి అలా సెట్ చేశాను. ఇది కామాక్షి డిజైనర్ స్టూడియో అని ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ దగ్గర అప్పుడు మోస్ట్లీ హరిని లెహెంగాస్ అన్నీ ఆ పేజ్లోనే చేయించాము. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ ద మెటీరియల్ క్వాలిటీ, ఓ మై గాడ్, చాలా బాగుంది. ఐరన్కి పంపిస్తాం, ముడతలు ఉంది. ఇది ఒక ప్యూర్ పట్టు శారీ పట్టు లెహంగా అన్నమాట. ఒక పేజ్లో మెటీరియల్ తీసుకొని చేయించాను, ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేశాను. వాళ్ళ దగ్గర చాలా టైప్స్ ఉన్నాయి, కానీ నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. అన్నీ ఇలా పెడతా, చూద్దాం ఎలా సెట్ అవుతుందో. ఇది మీకు గుర్తుంది కదా, లాస్ట్ ఇయర్ హరిని మా వరలక్ష్మి వ్రతానికి ఒక చీర తీసుకొని కుట్టించాము. మేధాంష్కి చిన్న కుర్తా, హరినికి లెహెంగా బ్లౌజ్ ఇలాగా. సో ఈ లాస్ట్ ఇయర్ అంతే, అప్పుడు వేసామా, తర్వాత ఇంకెప్పుడు వేయలేదు. ఇప్పుడు ఎప్పుడైనా వేయాలి చూసుకొని, మోస్ట్లీ వెడ్డింగ్స్లో కానివ్వండి, లేదంటే ఏదైనా పెద్ద పండగలకి వేయడానికి ఉంటుంది. మిగతా టైంలో పిల్లలు వేసుకోవట్లేదు. హుప్స్. అండ్ ఇది కూడా చీర నుంచి కుట్టించినవే, చెప్పాను కదా, చాలా లైట్ వెయిట్. మనం గుళ్ళకి అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి వేసినా క్యూట్గా ఉంటుంది. అంటే బయట కొనాలన్నా అంతే ఉంటాయి అనుకోండి, కాకపోతే కొన్నిసార్లు కుట్టిస్తే ఒక సాటిస్ఫాక్షన్. ఇది హరినికి నాకు సేమ్ శారీస్ తెప్పించుకొని, ఒక శారీతో హరినికి ఇట్లా లెహెంగా బ్లౌజ్ కుట్టించాను, ఒక శారీతో నేను శారీ అలాగే ఉంచుకున్నాను. దాంట్లో వచ్చిన బ్లౌజు నాకు యాక్చువల్లీ ఇది ప్లెయిన్ బ్లౌజ్ చేసుంటే బాగుండు అనిపించింది. ఇంకా మా టైలర్ వాళ్ళకి అంత టాలెంట్ లేదు, ఇది వేరే ఎక్కడో టైలరింగ్ షాప్లో ఇచ్చా ఇంటి దగ్గరే. సో ఇక్కడ అండ్ ఇది కలంకారీ మెటీరియల్ అతే తీసుకొచ్చారు నార్సింగ్ స్టోర్ నుంచి అనుకుంటా, ప్యూర్ అండి ఇది కూడా. సో ఇలా ప్యూర్గా ఉన్నవి కొన్ని ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది కదా. బ్లౌజ్ ఇలా ప్లెయిన్ చేయించాం, పెప్పలం లాగా ఇట్లా. ఇది ప్యూర్ రా సిల్క్, ఇది కూడా ఐరన్కి ఇవ్వాలి. అలా ఉన్నాయి కొన్ని, ఇప్పుడు తీస్తుంటే తవ్వే కొద్దీ మనకు దొరుకుతాయి అంటారు కదండి, కైండ్ ఆఫ్. మీతో మాట్లాడుతూ సర్దుస్తూ మడతలు కూడా వేసేసుకున్నా. వీటిలో ఇప్పుడు నేను సపరేట్ చేస్తాను, ఐ మీన్ గివ్ అవే విన్నర్స్కి ఇవ్వడానికి. సో దట్ నెక్స్ట్ టైం గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేసేటప్పుడు ఐ విల్ షో నేను ఇవి పంపిస్తున్నానని చెప్పి. ఇప్పుడు ఏజ్ వైజ్ నేను సెట్ చేసి పంపించాలంటే కష్టం. విన్ అయిన వాళ్ళకి పంపించేస్తాను, ఐదర్ అది మీరు ఉంచుకుంటారో మీకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తారో, లేదంటే హరిని నుంచి వచ్చిందని చెప్పి ఒక గిఫ్ట్గా ఉంచుకుంటారు అన్నది మీ ఇష్టం. ఇది మేధాంశ్ అన్నప్రాసన నో 3వ నెల ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు మెటీరియల్ తీసుకొని చేయించిన హరిని లెహెంగా, కానీ చాలా బరువు ఉంది. దీని బ్లౌజ్ దాచిపెట్టా, అది కూడా ఒక పింక్ ఫుల్ వర్క్ ఉందని చెప్పి దాచిపెట్టేశాను. హరినికి నాకు సేమ్ లెహెంగా ఓని ఉందన్నమాట. ఇది అప్పుడే వచ్చిన ట్రెండ్, కొత్త ట్రెండ్లో మేము 3 years బ్యాక్. సో చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ఉన్నవి కూడా దాచానని, తోడే కొద్దికి వస్తాయి ఏమనుకోకండి. అందుకే ఈ గివ్ అవే ప్లాన్ చేశాను. ఇలా నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను ఈ బ్యాగ్. ఇవన్నీ నేను వార్డ్రోబ్లో సర్దాలన్నా సరిపోవట్లేదు, అందుకే ఇట్లా బ్యాగ్లో సర్ది పెడితే నాకు గుర్తుంటుంది, టక్కుని తీసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది అని చెప్పి. అవసరం లేనివి కూడా ఇలా పెట్టేయచ్చు కదా అని. ఓ మై గాడ్, పిచ్చెక్కిపోద్ది రోయ్ నాకు. ఇది మొన్న రీసెంట్గా హరిని మేము విజయవాడ టెంపుల్కి వెళ్ళినప్పుడు వేసుకుంది. ఏంటో అలా చుట్టేసి పెట్టేసింది. ఇది కూడా చీర నుంచి కుట్టించిందే. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ఐరన్, లేదంటే డ్రై క్లీనింగ్ ఇచ్చేస్తా. ఇది హరిని చిన్నప్పటిది. ఇందాక ఒక బ్లౌజ్ చూసాం మనము, పర్పుల్ లెహెంగాతో పెట్టా, దాని మీద బ్లౌజ్ అనమాట. ఇవి కొన్ని పేజెస్ నుంచి చేయించుకున్నప్పుడు వాళ్ళు క్యాన్స్ యాడ్ చేసి పంపించేస్తారు. సో అలా ఇవి వస్తాయి అన్నమాట.
ఇది నేను ఒక మెటీరియల్ తీసుకొని కుట్టించాను హరిణికి, డైయింగ్ చేయించి. కానీ ఇది పెద్దగా వేసుకోలేదు హరిణి. ఏంటో ఆ అమ్మాయి అన్నీ వేసుకోదు. నేను చెప్పాను కదా కొన్ని అమ్మ అబ్బా అమ్మ అంటూ ఉంటుంది నాతో గొడవ. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ శారీయా లేదంటే ఎవరైనా పంపించారా గుర్తులేదు, ఒక్కసారి వేసుకుందంతే. సో మీకు నేను పంపించేటప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. క్వాలిటీ మెయింటెనెన్స్ వైజ్ నన్ను ట్రస్ట్ చేయొచ్చు, నేను చాలా బాగా దాచిపెడతాను. సో ఈ లోపే మీకు పంపించాలంటే మీరు ఈ వీడియో చూసిన వెంటనే నాకు కమెంట్స్ చేస్తే నేను 1 or 2 డేస్లో సెలెక్ట్ చేసేసి మీకు కొరియర్ చేసేస్తాను. సో అది కూడా నెక్స్ట్ వ్లాగ్ చేస్తాను కాబట్టి విన్నర్ నేమ్స్ అందులో అనౌన్స్ చేసి డీటెయిల్స్ పెట్టేస్తాను, మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఇందాక ఒక రెడ్ బ్లౌజ్ అలా సోలోగా చూపించినాయి, వీటి మీద మనం పేరప్ చేసేయచ్చు. ఇట్లా ప్లెయిన్గా ఉన్న రెడ్ బ్లౌజెస్ ఏమన్నా. ఇదైతే మరీ చంటిగా ఉంది, ఇది చాలా చిన్నప్పుడుది హరినిది బ్లౌజ్, పట్టను కూడా పట్టదు. సో చూసి ఇప్పుడు పంపించేటప్పుడు ఇవి కూడా నీట్గా సెట్ చేసి పంపిస్తాను. ఎందుకంటే మనకి వాళ్ళతో మాట్లాడాక వాళ్ళ పాప ఏజ్ తెలుస్తుంది కదా, మోస్ట్లీ అలా సెట్ చేసి పంపించడానికి ట్రై చేస్తాను. లేదంటే ఉన్న వాటిని అడ్జస్ట్ చేసి పంపిస్తాను, మీరు సెట్ చేసుకోండి. ఇది కూడా అత్తయ్య తీసుకొచ్చారు మెటీరియల్, కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పి కుట్టించాము, కానీ ఇప్పుడు దాకా వేయలేదు. ఇప్పుడు అప్కమింగ్ మనకి వరలక్ష్మి వ్రతం ఉంది, అందరింటికి తాంబూలంకి అలా వెళ్ళాల్సి వస్తుంది కదా, అప్పుడు చూసి సైలెంట్గా ఒక్కొక్కటి వేస్తా. అందుకే ఈసారి నో న్యూ బయింగ్స్ అన్నమాట. ఇది ప్యూర్ ఇక్కత్ది, హరిణికి 3rd yearలో ఏజ్ ఆఫ్ 3 అప్పుడు తీసుకున్నాం మేము వరలక్ష్మి వ్రతానికి. సేమ్ శారీ అత్తయ్య దగ్గర కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా పేరప్ చేయొచ్చు అని చెప్పి మొన్నే ప్లీట్స్ అది కూడా ఇప్పేశాను. లాస్ట్ ఇయర్ కూడా వేసుకుంది. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ హాఫ్ శారీ ఫర్ హరిణి. దీనికి ప్లెయిన్ ఎల్లో బ్లౌజ్ వచ్చింది, నేను పింక్ కలర్ దుపట్టాతో పేరప్ చేశాను. ఇది కూడా చూసి గివ్ అవే ప్లాన్ చేద్దాం, ఎందుకంటే ఇది నా ఫేవరెట్. ప్లీట్స్ కూడా తీయాలి, తీస్తే ఇంకోసారి వాడొచ్చు. అదే చెప్పాను కదా మా హరిని డిసైడ్ చేస్తుంది వచ్చాక అని. స్కూల్ నుంచి వచ్చాక ఇవి అలాగే ఉంచి దాన్ని అడిగి ఒకేసారి సపరేట్ చేసి దెన్ ఐ అడ్జస్ట్. ఉన్న కలర్స్ రిపీటెడ్గా అలా కాకుండా సెట్ చేస్తాను. ఓ ఈ గ్రీన్ కలర్ కూడా ఉందా, ఇది కూడా మేము ఎప్పుడో కుట్టించాము. ఇవన్నీ స్కూల్లో ఏమంటారు, కొన్నిసార్లు ఫంక్షన్స్ జరిగేటప్పుడు కూడా మాతో చేయిస్తూ ఉంటారు. ఇది నేను చెన్నైకి ఒక కంచికి వెళ్ళాను ఒక షూట్ చేయడానికా లేదంటే ఎక్కడికో వెళ్ళాను, చెన్నైకా గుర్తులేదు, అక్కడ తీసుకున్న ఒక స్టోర్లో షాపింగ్ మాల్లో. ఈ బ్లౌజ్ వేరే దాని మీదది, బట్ దీనికి కూడా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఇలా సెట్ చేశాను. సో కొన్ని ఇలా ఉంటాయి మ్యాజిక్, ఐరన్కి వేసిస్తా. సో ఇది కూడా ఇస్తాను. నేను కొన్ని అనుకున్నాను ఎక్కువనే అయ్యేలాగా ఉన్నాయి ఇచ్చేవి, అన్నీ తీసే కొద్దీ వస్తున్నాయి. ఇది కూడా ఒక వరలక్ష్మి వ్రతానికి వేసుకున్నాను, హరిని ఏజ్ ఆఫ్ 4 అనుకుంటా, మీకు ఇవ్వాలా అన్నది ప్లాన్ చేస్తా. ఇది కూడా ఒక సపరేట్ బ్లౌజ్ చేయించాను, కానీ నాకు కలర్ మరీ నియాన్ వచ్చిందని చెప్పి వేయలేదు, పక్కకు పెట్టేసా. ఇది ఫ్రాక్ కమ్ హాఫ్ శారీ, లెహంగా జాకెట్ లాగా ఉంటుంది. ఒక పేజ్ వాళ్ళు చేశారు, బాగా చేశారు. ఇది అంటే లెహంగా జాకెట్ లాగా అనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ ఫ్రాక్. ఇది కూడా ప్లీట్స్ ఉన్నాయా? ఎస్, లాంగ్ ప్లీట్స్ ఉన్నాయి, నైస్. సో చూద్దాం. లెహంగా ఇందాక ఒక రెడ్ బ్లౌజ్ ఎక్కడో పెట్టాను, కొన్ని ఇప్పుడు డ్రై క్లీనింగ్కి కానీ వీటికి కానీ పంపించేస్తాను, సో దట్ ఈజీగా ఉంటుంది మనకి. ఇది అస్సలు వేయలేదు ఇప్పుడు దాకా, కేరళ నుంచి తీసుకొచ్చాము మేము ఇస్మార్ట్ జోడీలో కేరళ ఎపిసోడ్ సాంగ్ చేయడానికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు స్కర్ట్ లాగా వచ్చేస్తుందేమో, మీలో ఎవరికైనా పంపించేస్తాయి. ఇది అస్సలు వేయలేదు, మీలో ఎవరికైనా పంపిస్తాను. ఇది మేఘ్నక హరిణి కోసం ప్యూర్ బెనారస్ మెటీరియల్ తీసుకొచ్చినప్పుడు ఇందాక ఒక గ్రీన్ బ్లౌజ్ చూసాం కదా, దీనికి కుట్టించాను అనమాట. దిస్ ఈజ్ అనదర్ హరినీస్ ఫేవరెట్ స్కర్ట్ అండ్ టాప్. ఇది కూడా గివ్ అవేలో ఇచ్చేస్తా. సో దెర్ ఆర్ సో మెనీ, నేను చెప్తుంటేనే ఒక 10 దాటిపోయినట్టున్నాయి, చూడాలి ఇప్పుడు మేనేజ్ చేయాలి. మరి ఎక్కడెక్కడ బ్లౌజులు, దీనిది బ్లౌజ్ ఇదిగోండి, మా మేధాంశ అన్నప్రసన్న దాని బ్లౌజ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కూడా హరిణి చిన్నప్పటిది. మై గాడ్, ఆల్మోస్ట్ వీఆర్ డన్. దాండియా డ్రెస్ ఇంత చిన్నగా, మేబీ 3 years పాపకు వస్తుంది అనుకుంటా.
ఇది సంక్రాంతి ఫెస్టివల్ కోసం అని బ్లౌజ్ ఇలా చేయించాము. ఇప్పుడు కూడా పట్టేస్తుంది. మా పాప పెద్దగా పర్సనాలిటీ ఏం కాదు కాబట్టి పట్టేస్తుంది. ఓ మై గాడ్, ఇది ప్యూర్ కలంకారీది రీసెంట్గా చేయించినవి. సో రీసెంట్గా ఉన్నవి ఇందులో ఉన్నాయన్నమాట. ఇది ఒక పేజ్ వాళ్ళు హరిణి కోసం కొలాబ్కి పంపించారు, హరిణికి మేధాంష్కి. అండ్ ఇవి కొంచెం డ్రై క్లీనింగ్కి పంపించాలని పెట్టాను. ఇది ఆశ్రిత ఓనీల్ ఫంక్షన్ అప్పుడు వేసుకుంది కదా హరిణి. సో ఇవి డ్రై క్లీనింగ్కి పంపించేస్తా చూసి, సో దట్ మనకి కొంచెం నీట్గా డ్రై వాష్ అయ్యి వస్తాయి కాబట్టి. ఇదైతే నా శ్రీమంతంది. అన్ని డ్రై క్లీనింగ్కి పంపించాను అనుకోండి, నీట్గా సెట్ అయ్యి వస్తాయి అంతే. లెక్కేయాలేమో ఇప్పుడు నేను మీతో మాట్లాడినప్పుడు ఒక 50 ఉంటాయి ఈజీగా, ఒక 30 పైనే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హరిణి లంగా ఓనీ కలెక్షన్, లంగా జాకెట్ ఆర్ లంగా జాకెటే, బికాజ్ ఇంకా మనం హరిణికి ఓనీలు వేయలేదు కాబట్టి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ అబౌట్ లంగా జాకెట్ కలెక్షన్స్, పట్టు పావడ కలెక్షన్స్ అన్న ఏమన్నా అనుకోండి. సో ఇంత చేసేసరికి అలసిపోయి చెమట్లు కూడా వచ్చేసాయి. సో మీరు చేయాల్సింది ఒకటే, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెయిల్ ఐడికి మీరు మీ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, కుదిరితే మీ పాప ఏజ్ ఇంక్లూడింగ్ పిక్చర్ పెడితే వాటిలో నేను బెస్ట్ ఆఫ్ 10 పెట్టేస్తాను. అండ్ ఈ లింక్ ఏదైతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మోస్ట్లీ మనకి ఒక హాఫ్ డే ఆర్ 1 డేనే ఉంటుందండి లింక్. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేది తర్వాత తీసేస్తాను, ఎందుకంటే ఎక్కువ మెయిల్స్ వచ్చేసినా కూడా నేను చెక్ చేసుకోవడం కష్టం అయిపోతుంది కదా. అందుకని చెప్పి నేను ముందే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మోస్ట్లీ పెట్టిన 24 అవర్స్ తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెయిల్ ఐడి తీసేస్తాను. సో దట్ నాకు విన్నర్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ లోపు నేను సెలెక్ట్ చేసేసుకుంటాను, ఎందుకంటే మీకు క్విక్గా పంపించేస్తాను, అప్కమింగ్ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హరిణి లంగా బ్లౌజ్ కలెక్షన్ కాబట్టి దీంట్లో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ అప్కమింగ్ కూడా ఇలాగే ఏదో ఒకటి అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్కి ఏదో ఒకటి ప్లాన్ చేసి మీకు ఇవ్వడానికి, మీ వరకు పంపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూస్ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఫర్ ట్రస్టింగ్ us, believing us and keep watching us with all your love and support. Lots of love. Bye bye. ఇదేం సారీ? అది మీనాకారి మ్యామ్. అది 3,800. ఇది 3,800. చాలా గ్రాండ్యూర్ గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ గా ఉంది, లైక్ ఆరెంజ్ విత్ లైట్ పింక్. ఇది మీనాకారి సారీ అంట. నేనే వీవర్స్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ పిక్ చేసుకుంటున్నాను మ్యామ్, నాకు నచ్చిన కాంబినేషన్స్ మాత్రమే తెచ్చుకున్నాను. ఓకే, అందుకే చాలా యూనిక్ గా ఉన్నాయి పీసెస్, అందుకే ఇంకొక పీస్ ఎక్స్ట్రా లేదు. లేదు. సో ఇప్పుడు మీకు చీరలు చూపిస్తున్నాను కదండి,